సో హాయ్ గైస్, ఈరోజు నుంచి అయితే వీడియోస్ వస్తాయి ఓకేనా. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏం జరిగింది, మన వీడియోస్ ఎందుకు రాలేదు ఏంటి ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇది ఐసీటీ ఈరోజు ఏదైతే ఎపిసోడ్ ఉందో, ఐసీటీ కోర్ కంటెంట్ మంత్ 1లో మనం ఎపిసోడ్ 6 అనమాట ఓకేనా. సో మనం ఆల్రెడీ కోర్ కంటెంట్లో మంత్ 1లో ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ చెప్పుకున్నాం ఓకేనా. సో మీరు ఆ 5 ఎపిసోడ్స్ చూస్తే మీకు ఇందులో చెప్పే పాయింట్స్ కానీ, సో ఫ్యూచర్లో ఏమైనా చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఓకేనా. సో అన్నీ కూడా చూడాలి వీడియోస్. అంటే మీరు ఎవరైనా కొత్తగా వచ్చుంటే బేసిక్ కాన్సెప్ట్స్ కూడా నేను చెప్పాను. ఏదైతే ఇప్పుడు ఎఫ్ఈజీ కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాన్సెప్ట్స్. సో బేసిక్స్ అన్నీ కూడా మీరు స్టార్టింగ్ నుండి వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకేనా. సో ఆ వీడియోస్ చూసి మీరు ఫస్ట్ అవి తెలుసుకొని తర్వాత ఇవి చూడండి. అవి చూడకుండా ఇవి చూసారంటే మీకు అర్థం కాదు ఓకేనా. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇంకొకటి ఏంటంటే, మన వెబ్సైట్ అయితే ఒకటి అంటే నార్మల్గా లాస్ట్ టైం అయితే మనం ఊప్లో మనం కోర్స్ ఉండేదన్నమాట ఓకేనా. సో అందులో కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి, అందుకని చెప్పి డైరెక్ట్గా ఒక వెబ్సైట్ చేశాను. సో అంటే వెబ్సైట్ చేశాను ఎందుకని చెప్తున్నానంటే, నేను ఇక్కడ కొత్త ఆప్షన్ తెచ్చాను అనమాట. సో అందరూ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ ఈ పబ్లిక్ చాట్ మీరు చూడండి, పబ్లిక్ చాట్ ప్రైవేట్ చాట్ పెట్టాను అనమాట ఓకేనా. సో ప్రైవేట్ చాట్ ఇది ఓకే. సో ఎవరైతే కోర్స్లో ఉంటారో వాళ్ళందరూ ఇందులో ఉంటారనమాట. సో కోర్స్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ చాట్, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో కోర్స్లో లేకుండా మామూలుగా ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా మీరు ఈ లింక్ నేను మీ కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓకేనా. సో లింక్ ఓపెన్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో అందరూ కూడా మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇమేజ్ అన్ని అప్లోడ్ చేసి మీరు ఇక్కడ ఇచ్చేయచ్చు ఓకేనా. సో పోస్ట్ చేస్తే నేను ఇక్కడ చూసి ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేస్తాను ఓకే. సో ప్రైవేట్ గ్రూప్ అన్నది అది ఎవరైతే కోర్సులో ఉన్నారో వాళ్ళకు ఉంటుంది యాక్సెస్, మిగతా వాళ్ళకు ఉండదు. సో అందరూ పబ్లిక్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడిగితే నేను క్లియర్ చేస్తాను ఓకేనా. సో అది సో అంటే కోర్స్ అన్నీ కూడా ఇందులో షిఫ్ట్ చేస్తాను మొత్తం కూడా. సో అది మొబైల్ ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్లు కానీ మెసేజ్ ఎవరైనా పెడితే పబ్లిక్ ఆర్ ప్రైవేట్ గ్రూప్లో పెడితే, అంటే ప్రైవేట్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ గ్రూప్లో నోటిఫికేషన్ వస్తుంది. సో పబ్లిక్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరైనా మెసేజ్ చేసి ఏదైనా డౌట్స్ అయినా పోస్ట్ చేస్తే, ఏదైనా మెసేజ్ నేనైనా పెడితే మీకు అక్కడ వస్తుంది అనమాట ఓకేనా. సో అందరూ పబ్లిక్ అందరూ గ్యాదర్ అయ్యి డిస్కషన్ అంతా ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసమే క్రియేట్ చేశాను. సో అందరూ కూడా ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, నేను పిన్ చేస్తాను ఓకే. సో విజిట్ చేసి మీకు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు ఓకే. సో అది సో ఇప్పుడు మనం ఐసీటీ కాన్సెప్ట్ దీనిలోకి వచ్చేద్దాం ఓకేనా. సో ఇప్పటివరకు ఏవైతే 5 ఎపిసోడ్స్ అయ్యాయో క్లారిటీగా చూడండి ఓకే. సో అవి కంప్లీట్ అయిపోయాక ఈరోజు కాన్సెప్ట్ చూడండి. ఇవన్నీ కాన్సెప్ట్లు అంటే ఏవైతే ఇంపార్టెంట్ అవి నేను కోర్సులో అప్లోడ్ చేస్తాను. సో కోర్స్ వాళ్ళు జస్ట్ చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఓకేనా. సో అది నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా అంటే కాన్సెప్ట్స్ ఐసీటీ ఏదైతే చెప్పాడో అవి నేను చెప్పుకొని వెళ్తున్నాను. ఈ ఏదైతే ఐసీటీ కోర్ కంటెంట్ మంత్ 1లో మంత్ 2 మంత్ 3 ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నిట్లో ఐసీటీ ఏం చెప్పాడు, సో నేను దాని నుంచి నేర్చుకున్న తర్వాత ఏదైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశానో, నేను ఇప్పుడు ఐసీటీ 30 to 40 మినిట్స్ వీడియో ఇలా ఉంటుంది, 1 అవర్ వీడియో ఉంటుంది. సో అదంతా నేను చెప్పను. ఐసీటీ ఏదైతే వర్డ్ టు వర్డ్ చెప్పాడో అదంతా నేను అనవసరం. ఏదైతే మనకు యూజ్ అవుతుందో ఆ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఫిల్టర్ చేసి చెప్పేస్తున్నాను ఓకే. సో ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ అయితే ఐసీటీ కోర్ కంటెంట్ మంత్ 1 ఎపిసోడ్ 6. సో ఫెయిర్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ అయితే ఈరోజు చెప్పుకున్నది ఓకేనా. సో ఫెయిర్ వాల్యుయేషన్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫెయిర్ వాల్యుయేషన్ అంటే ఫస్ట్ ఓకేనా. సో
ఫెయిర్ వాల్యుయేషన్ చూడాలంటే మీకు ఫస్ట్ చూడాల్సింది ప్రైస్ లెగ్ లేదా ఒక రేంజ్ అనమాట. ఓకేనా? ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు. ఓకే. ఇది పాయింట్ ఏ అని ఇది ఏ అనుకుందాం. ఓకే. సో ఏ టు పాయింట్ బి. ఓకేనా? సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఏదైతే ఉందో దీన్ని మనం ఇది అంటే ఈ ప్రైస్ లెగ్లో మనం ఫెయిర్ వాల్యుయేషన్ చూస్తాం అనమాట. అది ఎలా చూస్తాం ఏంటి ఎవ్రీథింగ్ చెప్తాను. బట్ ఫస్ట్ మీరు ఫెయిర్ వాల్యుయేషన్ చూస్తున్నారంటే మీకు తెలియాల్సిందేంటి, మీరు ఒక ప్రైస్ లెగ్‌ని ఒక ప్రైస్ రేంజ్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఫస్ట్‌ది ఇదే. సో ఐసీటీ ఏదైతే చెప్పారో అది చెప్తాను. బట్ ఫస్ట్ మీకు తెలియాల్సిన పాయింట్ అయితే ఇది. ఫెయిర్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ మీరు ఒకవేళ చార్ట్‌లో అప్లై చేసి చూస్తున్నారంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పాయింట్ ఏంటి, చార్ట్‌లోకి వెళ్ళి ఒక ప్రైస్ లెగ్, నేను ప్రైస్ లెగ్ గాని, ప్రైస్ రేంజ్ అంటే ఏంటి ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో నేను క్లారిటీ చెప్పాను. ఏదో ఆ ఎపిసోడ్ నేమ్ అంటే గుర్తులేదు. బట్ చెప్పాను క్లారిటీగా ప్రైస్ లెగ్ అంటే ఏంటి, ఎలా అయితే మనం ప్రైస్ లెగ్‌గా కన్సిడర్ చేస్తే ఏంటని నేను చెప్పాను. ఎవరికైనా ప్రైస్ లెగ్ అంటే తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ ఫస్ట్ చూడండి. ఓకేనా? సో ప్రైస్ లెగ్ జస్ట్ సింపుల్. ఏదైతే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మధ్యలో ఎఫ్ఈజీస్ ఉంటే దాన్ని ప్రైస్ లెగ్ అంటాం. ఓకేనా? సో ఇది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఫెయిర్ వాల్యుయేషన్ కావాలంటే. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇలా ఫెయిర్ వాల్యుయేషన్ చూసాక అది ఏదైతే ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేస్తామో చేశాక మనం ఒక నిమిషం మీకు మొన్న అంటే సెట్టింగ్స్ కొత్తవి ఏం కాదు. మీకు ప్రీమియం డిస్కౌంట్ చెప్పేటప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ ఏవి. ఓకేనా? సో ఇది ఓకే. ఫిబ్ రీట్రేస్మెంట్ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫిబ్ రీట్రేస్మెంట్ ఉంటుంది. ఓకే. స్టార్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫిబ్ రీట్రేస్మెంట్లో నేను ఆల్రెడీ ప్రీవియస్లో ప్రీమియం డిస్కౌంట్ కానీ అది ఈక్విలిబ్రియం ప్రీమియం చెప్పేటప్పుడు నేను ఈ సెట్టింగ్స్ చెప్పాను మీకు. ఓకే. మీరు మళ్ళీ కావాలంటే ఒక్క నిమిషం సెట్టింగ్స్ రావట్లేదు. సో ఓకే. మీరు ఈ వాల్యూస్ మీరు వచ్చింది. ఇది వాల్యూస్ ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఫెయిర్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ మీరు అప్లై చేయాలి చార్ట్‌లో అంటే ఫస్ట్ చూడాల్సిందేంటి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంట్. ఓకేనా? మీరు అది తెలియకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ డ్రా చేస్తే అవ్వదు. సో మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఒక ప్రైస్ రేంజ్ ఆర్ ప్రైస్ లెగ్‌ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అంటే ఒక స్వింగ్ పాయింట్ నుంచి ఇంకో స్వింగ్ పాయింట్ వరకు ఇది ప్రైస్ రేంజ్. ఓకే. ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి లోపు ఏదైతే పాయింట్ ఏ టు పాయింట్ బిలో ఎఫ్ఈజీ ఉంటుంది ప్రైస్ లెగ్గా కన్సిడర్ చేస్తాం. ఎఫ్ఈజీ లేకుండా ఇంటర్నల్ లిక్విడిటీ లేకుండా మనం ప్రైస్ లెగ్గా కన్సిడర్ చేయము. ఓకేనా? సో అది ప్రైస్ లెగ్కి ప్రైస్ రేంజ్కి డిఫరెన్స్ అనమాట. సో ఇవి సెట్టింగ్స్ అయితే మీరు సెట్టింగ్స్ చేసుకొని సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ఐడెంటిఫై చేశాక మీరు ఫిబొనాచి రీట్రేస్మెంట్ తీసుకొని సో ఇది బయింగ్ కండిషన్. ఓకే. సో అప్పుడు పాయింట్ ఏ స్టార్ట్ చేసి పాయింట్ బి వరకు డ్రా చేస్తారు. ఓకే. పాయింట్ ఏ టు పాయింట్ బి డ్రా చేస్తే లాస్ట్ నేను చెప్పాను కదా ఏదైతే 0.5 ఉందో అది ఈక్విలిబ్రియం అని చెప్పాను. సో ఈక్విలిబ్రియం కింద ఏదైతే ఉందో ఇది ఫెయిర్ వాల్యూ ఏరియా. ఓకేనా? సో ఇది ఫెయిర్ వాల్యుయేషన్ అంటే ఈ ఏరియా లోపల అంటే డిస్కౌంట్ కిందన. ఓకేనా? అంటే ఈక్విలిబ్రియం కిందన ఈ డిస్కౌంట్లో మనకి ఇంటర్నల్ లిక్విడిటీ ఉంటే అది మనం ఫెయిర్ వాల్యుయేషన్ అంటాం. ఓకేనా? చెప్పింది క్లారిటీగా వినండి. ఫస్ట్ మనం ఏమి ఐడెంటిఫై చేయాలి, ఒక ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫెయిర్ వాల్యుయేషన్కి ఐడెంటిఫై ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ప్రైస్ లెగ్ చూసుకోవాలి. సో ప్రైస్ లెగ్ చూసుకున్నాక ఏం చేయాలి, మార్కెట్ అన్నది బిలో 0.5 లెవెల్ ఏదైతే ఈక్విలిబ్రియం ఉందో ఈక్విలిబ్రియం కిందకు వచ్చాక ఈ కిందన ఎఫ్ఈజీ కానీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కానీ లిక్విడిటీ వైట్స్ కానీ
మీకు అందుకే అంటే ఇవి తెలియకపోతే ఇప్పుడు మీరు ఎలా డ్రా చేస్తారు చెప్పండి? లిక్విడిటీ వైర్స్ తెలియలేదు. అప్పుడు మీరు డ్రా చేయలేరు కదా! అందుకే ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను చెప్పాను. ఒకసారి అవి చూడండి. ఓకే. సో, ఏదైతే ఈ పాయింట్ మీరు బిలో 0.5 ఈక్విలిబ్రియం కిందన డిస్కౌంట్‌లో ఏవైతే ఉంటదో అది మీరు డ్రా చేసుకోవాలి. సో, ఆ ఏరియా ఏదైతే ఉందో అదే మీకు ఫెయిర్ వాల్యుయేషన్. ఓకేనా? ఈ ఫెయిర్ వాల్యుయేషన్ దీన్నే అంటామనమాట. ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ ఇంటర్నల్ లిక్విడిటీ ఉంది కదా! ఈక్విలిబ్రియం కిందన. సో, దీన్ని మనం ఫెయిర్ వాల్యుయేషన్ అంటాం. సో, మళ్ళీ ఇక్కడ నుంచి బై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఐసిటీ ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు కూడా మార్కెట్ నెరేటివ్‌ని ఒక కండిషన్‌లోనే చూడకూడదు. మార్కెట్ మేకర్స్ ఎలా చూస్తారన్నది కూడా చూడాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైంది కదా! మీరు ఏమేమి చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేయాలి ఏంటన్నది క్లారిటీ అర్థమైపోయిందా? ఇది ఫెయిర్ వాల్యుయేషన్ అంటే ఇంతే సింపుల్. ఇంతకంటే ఇంకేం ఉండదు. సో, చిన్న పాయింట్స్ ఉంటాయి. మార్కెట్ మేకర్ దానికి డిఫరెన్స్ చెప్పి అంతే దీంట్లో ఇంకేం ఉండదు అంతే. అంటే సింపుల్ చెప్పాలంటే. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఒక ప్రైస్ లెగ్. సో, ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేసుకున్నాక మార్కెట్ మీరు బిలో 0 ఈక్విలిబ్రియం కిందకు వచ్చాక అంటే ఇది బయింగ్ కండిషన్ కాబట్టి కిందన అంటున్నాను. మీరు అదే ఒక సెల్లింగ్ కండిషన్‌లో ఉంటే ఈక్విలిబ్రియం పైన ఏదైతే ప్రీమియం ఉందో ప్రీమియంలోన మీరు చూసుకోవాలనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఏదైతే ఈక్విలిబ్రియం ఉందో ఈక్విలిబ్రియం కిందన ఉన్న ఎఫ్‌ఈజీ గాని, ఇంటర్నల్ లిక్విడిటీ ఏదైనా కూడా ఓకేనా? అది లిక్విడిటీ వైర్స్ అవ్వచ్చు, ఒక ఆర్డర్ బ్లాక్ అవ్వచ్చు. సో, మార్కెట్ అక్కడికి వచ్చాక అక్కడి నుంచి మనం బై చేయడానికి ట్రై చేయాలనమాట. ఇది ఫెయిర్ వాల్యుయేషన్ అనమాట. ఓకేనా? సో, ఫెయిర్ వాల్యుయేషన్ మోడల్ అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అంటారు. ఫెయిర్ వాల్యుయేషన్ ఏరియా అంటారు కొంతమంది. ఓకే. సో, ఏదైనా కూడా ఒకటే. సో, ఇప్పుడు అది అర్థమైంది కదా! సో, ఐసిటీ ఏం చెప్పారంటే మీరు అంటే అందరూ కూడా క్లారిటీగా ఒకటి తెలుసుకోండి. మీరు చార్ట్‌లోకి వెళ్ళాక ఏమవుతదో చూసి అప్పుడు చూద్దాంలే అని అనుకోకుండా, మీరు ముందే ఒక కండిషన్ ఇలా జరిగి, ఇలా అయితే నేనప్పుడు ఇలా చూస్తాను. ఇలా జరిగి ఇలా అయితే ఈ కండిషన్ విధంగా అయితే ఇలా చూస్తాను. లేదంటే ఇలా చూస్తానని అంటే కండిషన్ 1, కండిషన్ 2 మీరు ముందే ఫిక్స్ అయిపోవాలి. సో, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటది. మీకు క్లారిటీ ఉంటదనమాట మీరు తీసుకునే ట్రేడ్ మీద. అలా కాకుండా ఏదో ఒకటి ఎళ్ళాక ఆ కాన్సెప్ట్ వస్తే చూద్దాం లేకపోతే లేదులే అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని వెళ్తారు. వెళ్ళి చార్ట్ మీద అలా నార్మల్‌గా అప్లై చేస్తారు. వస్తే చేస్తారు లేకపోతే మళ్ళీ అస్సలు లేకపోతే ఎమోషన్స్ వచ్చేస్తాయి అలా. మీరు ఏం చేస్తున్నారో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా? అంటే మీరు ఏదైతే కాన్సెప్ట్ చేస్తున్నారో కాన్సెప్ట్ మీద ఫస్ట్ క్లారిటీ ఉండి ఎలాంటి కండిషన్ వస్తే ఏం చేస్తామని మీకు క్లారిటీ రావాలి. ఓకేనా? సో, అప్పుడు క్లారిటీ వచ్చాక ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ ఏరియా నేను ఐడెంటిఫై చేయాలంటే నేనేం చేయాలి అసలు ఫస్ట్? అలా మీరు ఆలోచించాలి. అంటే ఇప్పుడు నేను ఫెయిర్ వాల్యుయేషన్ ఏరియా డ్రా చేయాలి. సో, కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా నేను ఒకవేళ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఒక ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు బయింగ్ సైడ్ చూస్తున్నాం ఫెయిర్ వాల్యుయేషన్ ఏరియా. ఫెయిర్ వాల్యుయేషన్ చూస్తున్నాను. సో, అప్పుడు ఏం కావాలి నాకు ఈక్విలిబ్రియం కింద ఏదైతే డిస్కౌంట్‌లో నాకు ఒక ఎఫ్‌ఈజీ గాని, ఒక లిక్విడిటీ వైర్స్ గాని, ఆర్డర్ బ్లాక్ గాని ఏదో ఒకటి ఉండాలి. సో, అందులోకి వస్తే నేను అది నాకు వాలిడ్ ఏరియాగా నేను చూస్తానని చెప్పి అలా చూసుకోవాలనమాట. సో, అంత క్లారిటీ ఉండాలి మీకు. అప్పుడు మీకు ఎమోషన్స్ గానీ, కాన్ఫిడెన్స్ గానీ ఎమోషన్స్ ఉండవు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. అర్థమవుతుందా? కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఆటోమేటిక్‌గా ఎమోషన్స్ ఏమి ఉండవనమాట. సో, ఇదంతా ఉంటది. ఒక ప్రాపర్ వేలో ఎళ్తేనే ఏదైనా గూడా. లేదంటే ఉండదు. ఓకేనా? ఏముండదు. ఎన్ని రోజులైనా కూడా మీరు సక్సెస్ అవ్వలేరు ట్రేడింగ్‌లో. ఎందుకంటే అంతా కూడా మైండ్ సెట్టే. మీ మైండ్‌కి క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ కూడా క్లారిటీ ఉంటది. నేను అందుకే కోర్స్‌లో ఉన్న మెంబర్స్ గాని ఎవరికైనా నేనేం చెప్తాను, ఫస్ట్ మీరేం చేస్తున్నారు? మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రేమ్‌వర్క్ ఉంది కదా! మన కోర్స్‌లో. సో, అందులో కూడా నేను చెప్పాను. మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత అంటే ఎలా ఉంటదంటే ఓన్లీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ కాన్సెప్ట్ మీరు అప్లై చేయాలి. ఇంటర్మీడియేట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి. లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలి. అది క్లారిటీ చెప్పాను. సో, మీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరు లాంగ్ టైమ్ ఫ్రేమ్ తెచ్చి హైయర్ టైమ్ ఫ్రేమ్ తెచ్చి లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో అప్లై చేయరు కదా! అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్. అందుకే మీరు ఏం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి.
సో, ఇప్పుడు మన ఫ్రేమ్‌వర్క్‌లో ఎలా ఉంటది? హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ కాన్సెప్ట్ చేయాలో ఆ కాన్సెప్ట్ చెప్పాను. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ కాన్సెప్ట్ చేయాలో ఆ కాన్సెప్ట్ చెప్పాను. డైలీ చార్ట్‌లో మీరేం చూడాలి? బయాస్ చూడాలి. మీకు బయాస్ మీరు ఏ దేనికైనా మీరు బయాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే. మొన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను. మీకు ఓవరాల్‌గా డైరెక్షన్ తెలిస్తే మీరు గేమ్‌ని ఎలా అయినా ప్లే చేయగలరు. అర్థమవుతుందా? సో, అది. సో, హై టైమ్ ఫ్రేమ్‌లో ఏం చేయాలి? లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం చేయాలి? మీ ఇంటర్మీడియేట్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం చూడాలి? అవన్నీ కూడా మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు ఎలాంటి చార్ట్‌నైనా కూడా అనాలిసిస్ చేయొచ్చు. సో, అది మీకు అంటే నేను అదేనే కాదు మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో ఏంటన్నది. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ అంటే ఇది అర్థమైంది కదా! సో, ఐసీటీ ఏం చెప్పారంటే మార్కెట్‌ని ఒకే కండిషన్ కాకుండా మార్కెట్ మేకర్ కండిషన్‌లో కూడా చూడాలి అని చెప్పారనమాట. సో, మార్కెట్ మేకర్ కండిషన్ అంటే ఏంటి అనేసి చెప్పుకుందాం. ఓకేనా? సో, మనం ఫస్ట్ చూడాల్సింది ఫెయిర్ వాల్యుయేషన్‌కి ప్రైస్ లాగ్ ఇది. ఓన్లీ మార్కెట్‌లో ఒక్క కండిషనే కాదు కదా! ప్రతి టైం కూడా మార్కెట్‌లో ఇలా వచ్చి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతే అందరూ కూడా అదే చేసేస్తారు కదా! ఈజీ కదా! సో, కొన్ని టైమ్స్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా కూడా వెళ్ళిపోద్ది కదా! సో, అది ఎప్పుడు వెళ్ళిపోద్ది? ఎప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అది మీకు తెలియాలి కదా! అర్థమవుతుందా? మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? సో, ప్రతి టైం మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళిపోతే ఈజీయే కదా! కిందకెళ్దా అలా ఏం రాలేదా డౌట్ మీకు? సో, మార్కెట్ మేకర్స్ ఏం చేస్తారు ఇప్పుడు కూడా? ఇప్పుడు అందరూ కూడా ఇక్కడి నుంచి ఏం చేయడానికి చూస్తారు చెప్పండి? బై చేయడానికే కదా చూస్తారు. సో, అప్పుడు మార్కెట్ మేకర్స్ ఏం చూస్తారు? ఏదైతే ఈ సెల్ సైడ్ ఇక్కడ లిక్విడ్ ఉంది చూసారా? ఈ ఏదైతే బయర్స్, ఎస్ఎల్స్ ఉంటాయి కదా! ఈ కిందన. సో, ఆ ఎస్ఎల్స్ మొత్తం కూడా తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. తర్వాత కావాలంటే పైకి వెళ్తది. అలా బేస్డ్ ఆన్ కండిషన్స్ ఆ రోజు బయాస్ అవన్నీ డిసైడ్ అవుతాయనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు చెప్తుందేంటి? మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే కండిషన్‌లో ఉండదు. ఈ మార్కెట్‌ని 2 పర్స్పెక్టివ్‌లో చూడాలనమాట. అంటే కొన్ని టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తది. లేదు అంటే మార్కెట్ మేకర్ మోడల్ ఫాలో అయిందనుకుంటే ఇలా వచ్చేస్తదనమాట. సో, ఇది బానే ఉంది కదా! మరి ఎప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్తదని తెలుస్తది? ఎక్కడి నుంచి కిందకి వెళ్ళిపోద్దని తెలుస్తదంటే, సో, దానికి కండిషన్ చెప్తాను చూడండి ఇప్పుడు. ఓకేనా? సో, ఐసీటీ చెప్పిందేంటి? మార్కెట్‌ని ఒకే ఒక కండిషన్ అంటే ఒక పర్స్పెక్టివ్‌లోనే కాకుండా 2 పర్స్పెక్టివ్‌లో చూడాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ వన్ ఇది. ఏదైతే మనం ఒక ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేస్తాం. ఎఫ్‌ఈజీ డ్రా చేస్తాం. ఫెయిర్ వాల్యూ చూసుకొని ఇక్కడ నుంచి మీరు బై చేస్తారు అంతే సింపుల్. సో, ఇది సెకండ్ కండిషన్. సేమ్ ఇది కూడా ఇక్కడ ఫెయిర్ వాల్యుయేషన్ ఉంటది. ఏదో ఒక ఎఫ్‌ఈజీయో, ఇంటర్నల్ లిక్విడిటీ ఏదో ఒకటి. సో, ఈ ఇంటర్నల్ లిక్విడిటీలోకి మార్కెట్ వచ్చాక ఇక్కడ నుంచి అందరూ ఏం చేస్తారు? బై చేస్తారు. కానీ మార్కెట్ ఇక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ మార్కెట్ సో, ఏదైతే ఈ ఎక్స్టర్నల్ లిక్విడిటీని హంట్ చేస్తదనమాట. సో, అలా ఉంటది. సో, ఈ కండిషన్ ఎప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఈ కండిషన్ ఎప్పుడు మనం చూడొచ్చంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో, ఈ కండిషన్ ఎప్పుడు మనం చూడొచ్చంటే ఈ ప్రైస్ లెగ్ అన్నది మోస్ట్‌లీ అగ్రెసివ్‌గా ఈ ప్రైస్ లెగ్ అయినా అయ్యుండాలి. ఓకేనా? లేదంటే ఆహ్, అగ్రెసివ్‌గా ఉండాలి. ఓకేనా? చూడండి పెద్ద డ్రాప్‌లా మంచిగా ఫాల్ గాని ఏదైనా రైజ్ గాని అవుద్ది కదా! అంటే మంచి మొమెంటం ఉండాలన్నమాట. స్ట్రాంగ్ పవర్ ఉండాలి ఇందులో. సో, అలాంటి కండిషన్‌లో మార్కెట్ ఏం చేస్తదంటే ఈ ఫెయిర్ వాల్యుయేషన్ ఏరియాకి వచ్చి ఈ ఫెయిర్ వాల్యుయేషన్‌కొచ్చాక ఇక్కడ నుంచి మీకు మార్కెట్ మళ్ళీ అంటే మార్కెట్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు? ఇంత స్ట్రాంగ్ బయింగ్ న్యూస్ చేశాక మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలని ఆలోచించరు. ఇక్కడ ఉన్న లిక్విడిటీని తీసుకోవాలని అనుకోరు. అర్థమవుతుందా? సో, ఇక్కడ నుంచే వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకో సింపుల్ లాజిక్ ఫెయిర్ వాల్యుయేషన్‌కి ఇంకా సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మీరు రూ. 100 దగ్గర ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు. వీడియో ఉంది ఇంకా చిన్నది. హ్మ్. ఆగైతే. సో, ఇప్పుడు ఇంకో ఫెయిర్ వాల్యుయేషన్‌కి ఎగ్జాంపుల్ ఓకేనా? అంటే ఫెయిర్ వాల్యూ సింపుల్ చెప్పాలంటే.
ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపీస్ ఉందనుకుందాం. సో, మీరు 100 రూపీస్ దగ్గర కొనాలని చూస్తారా? దాన్ని డిస్కౌంట్ అడిగి 50 రూపీస్‌కో, 40 రూపీస్‌కి కొనాలని చూస్తారా? ఇప్పుడు మీరు 100 రూపీస్ ప్రొడక్ట్‌ని మీరు 40, 50 రూపీస్ కొన్నారంటే అది ఫెయిర్ వాల్యూయే కదా! అర్థమైందా సింపుల్‌గా? ఇప్పుడు ఏదైతే ప్రీమియం కాస్ట్ 100 రూపీస్ చెప్పాడు ప్రొడక్ట్ కాస్ట్. అదే 100 రూపీస్‌కి మీరు కొనిస్తే అది ఫెయిర్ వాల్యూ అవ్వదు కదా! ఓకేనా? అంటే మీకు ఫెయిర్‌గా వాల్యూ అక్కడ ఉందా లేదా? 40 రూపీస్, 50 రూపీస్ ఫెయిర్ వాల్యూ కదా! మీకు 100 రూపీస్ ప్రోడక్ట్‌ని 40 రూపీస్ కొన్నారంటే ఫెయిరే కదా! అర్థమవుతుందా? సో, అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. సో, అదనమాట. సో, ఫెయిర్ వాల్యుయేషన్ అంటే అదే. మనం డీప్ డిస్కౌంట్‌లో కొంటున్నాం అనమాట. మంచి మంచి వాల్యూకి కొంటున్నాం. ఓకేనా? మనకు ఫేవర్‌గా ఉన్న వాల్యూకి. అందుకే అది ఫెయిర్ వాల్యూ అంటామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ లెగ్ ఉండి మంచి మూవ్‌మెంట్ ఉన్న లెగ్ గాని, లేదంటే ఏదైతే న్యూస్ జరిగి ఉంటది ఈ లెగ్‌లో. సో, అలాంటి లెగ్‌లో మార్కెట్ మేకర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలని ఆలోచించరనమాట. ఇక్కడ నుంచి మార్కెట్ మేకర్స్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? చేస్తారు కూడా. ఓకే. సో, నెక్స్ట్ కండిషన్ ఈ కండిషన్ ఏంటంటే ఈ ప్రైస్ లెగ్ అంతగా మూవ్‌మెంట్ ఉండదు. అంత స్ట్రాంగ్‌గా ఏమి ఉండదనమాట. సో, అలాంటి కండిషన్‌లో మార్కెట్ మేకర్స్ అన్నవాళ్ళు వీళ్ళందరినీ కొట్టుకొని వెళ్ళిపోతారు. సో, అది సింపుల్ లాజిక్. సో, చార్ట్ మీద 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ మనం చూసి క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలవచ్చు. ఓకే. సో, చార్ట్ మీద ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ అప్లై చేస్తే అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఒక సెల్ సైడ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? సో, మార్కెట్ ఈ స్వింగ్ తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు వచ్చింది కదా! మీకు ప్రైస్ లెగ్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఇందులో మనకి ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే. ఇక్కడ నుంచి ఏదైతే ఇది ఉంది కదా! ఇక్కడ వరకు డ్రా చేసుకుంటాం. ఇదే మన ప్రైస్ లెగ్. ఓకే. సో, ఏదైతే ఇప్పుడు ఇందులో మనకి ఎఫ్‌ఈజీ ఎక్కడ ఉంది? ఈ ప్లేస్‌లో ఉంది. ప్రీమియంలో ఉంది కదా! ప్రీమియం ఈక్విలిబ్రియం దగ్గర ఉంది. కానీ డిస్కౌంట్‌లో లేదు. సో, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్ అయిపోయింది కానీ నార్మల్‌గా మనకి ఒకవేళ ఎక్కడెక్కడైనా ఉంటే మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తాం అనమాట. సో, వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. అంటే ఫెయిర్ వాల్యుయేషన్ అంటే మీకు చెప్పాను కదా! 100 రూపీస్ ప్రొడక్ట్‌ని మీరు 40, 50 రూపీస్ కొన్నారంటే ఫెయిర్ వాల్యూ కదా! సో, డీప్ డిస్కౌంట్ వచ్చాక మీరు ప్లాన్ చేస్తారనమాట అంతే సింపుల్. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు స్ట్రక్చర్ ఇక్కడ షిఫ్ట్ అయింది కదా! సో, షిఫ్ట్ అయ్యాక ఇప్పుడు మనకి ప్రైస్ లెగ్ సో, ఇక్కడ నుంచి ఇదనమాట ప్రైస్ లెగ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఎఫ్‌ఈజీ డిస్కౌంట్‌లో ఉండాలి. చూడండి ఇది డిస్కౌంట్‌లో ఉన్న ఎఫ్‌ఈజీ కదా! ఓకేనా? మీకు కొంచెం మూవ్ చేస్తే మీకు కనిపిస్తే వాల్యూస్ చూడండి. సో, ఏదైతే 0.5 ఈక్విలిబ్రియం బిలో ఉన్న ఎఫ్‌ఈజీ ఏదైతే ఉంటదో అందులో మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పాను. సో, ఇది మనకి ఫెయిర్ వాల్యూ అనమాట. సో, మళ్ళీ మార్కెట్ చూడండి ఎంతలా ఎక్స్‌పాండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మీరు ఇది పాయింట్ ఏ కండిషన్. ఓకేనా? పాయింట్ బి కండిషన్ ఎక్కడైనా కనిపిస్తే చెప్తా. మీరు కూడా చార్ట్‌లో ఐడెంటిఫై చేయండి. మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్. ఇప్పుడు ఇది మొత్తం కూడా సింపుల్ అంతే. ఇది మొత్తం ఎఫ్‌ఈజీ కదా! సో, మార్కెట్‌లో ఈ ఎఫ్‌ఈజీ ఏదైతే ఇంటర్నల్ లిక్విడిటీ ఎందులో ఉంది మోస్ట్ ఆఫ్ ది ఏరియా మొత్తం కూడా డిస్కౌంట్‌లోనే కదా ఉంది. సో, ఈ ఏరియాకి వచ్చి మళ్ళీ మార్కెట్ చూడండి. ఓకేనా? సో, అంతే. ఇది ఫెయిర్ వాల్యుయేషన్. సో, ఈ ఫెయిర్ వాల్యుయేషన్ మీకు క్లారిటీగా ఐడెంటిఫై చేస్తే మార్కెట్‌ని ముందే ఎలా ఉంది, ఏంటి మార్కెట్ కండిషన్స్ అనాలిసిస్ చేయొచ్చనమాట. సో, ఇవంతా కూడా ఏదైనా కూడా కాన్సెప్ట్ అప్లై చేస్తున్నామంటే ఫస్ట్ మీకు డైరెక్షన్ తెలియాలి. ఓకేనా? డైరెక్షన్ తెలిస్తే మీరు ఫెయిర్ వాల్యుయేషన్ ఎటువైపు చూడాలి, ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు క్లారిటీ ఉంటది. లేకపోతే ఉండదు అంతే. సో, అది టెలిగ్రామ్ లింక్ ఏదైనా కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నా టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అలాగే paper2payout.in మీరు సెర్చ్ చేసినా నేను కామెంట్స్‌లో కూడా పిన్ చేస్తాను. అందులో అందరూ కూడా వచ్చి జాయిన్ అయితే పబ్లిక్ అందరూ కూడా ఇందులో మీరు ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా? పబ్లిక్ చాట్ ఉంది. సో,
అది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.